ఈరోజు 9వ తేదీ జూలై మాసము. వాక్యము వాగ్దానం నేర్చుకుందామా? దేవుడు అనుదినము తన యొక్క వాక్యము వాగ్దానం నీతో నాతో చెప్పాలని, అనేక మందికి నిన్ను నన్ను ఆశీర్వాదంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, రోజుకి నువ్వు ఒక్క వచనం కంఠస్థం పెట్టినా, ఒక అధ్యాయం చదివినా, అది ఎలా అవుతుందంటే నీ యొక్క మైండ్ దాన్ని పట్టుకుంటుంది. నేను ఎందుకు ఇన్ని వాక్యాలు చదివి వాగ్దానాలు మీకు పెడుతున్నానంటే, ఒకళ్ళు అంటారు 3600 వాగ్దానాలని. కాదు. 366 సార్లు భయపడవద్దని కాదు. వాక్కు దానముగా చేయడం వాగ్దానం. అంటే బైబిల్లో రాసి ఉన్నవి టకటకమని సెర్చ్ కొట్టి కౌంట్ చేసి పెట్టడం అనేది చాలా సులభం. కానీ జీవితంలో నీ కోసం దాచిపెట్టబడిన మేలులు చూసారా? మేలులు అంటే ఈరోజు ఒక వాగ్దానము మనకి ఇవ్వబడుతుంది. ఏమిటంటే, ధాన్యము ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించు. ఇది ఈరోజు వాగ్దానం. ఈ రిఫరెన్స్ ఎక్కడుంది? ఆదికాండము 27:28. ఈ ఆశీర్వాదం ఎవరిది? దేవుడు మనకి చెప్తుంది కాదు సుమా. ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తున్నట్లు, ఈ ఆశీర్వాదము యాకోబు స్వతంత్రించుకున్నట్లు ఇస్సాకుకి తెలియదు. ఇస్సాకు మనసులో ఎవరున్నారు? ఏశావుని దీవిస్తున్నాను అనుకున్నాడు. మరి ఇది చాలా కాంప్లికేటెడ్ కదా. మన జీవితాల్లో కూడా ఎలా ఉంటాయంటే, కరెక్టే, ఏశావుని ఆశీర్వదిస్తున్నానని ఇస్సాకు అనుకుని చెప్పబడిన ప్రతి వచనము, ఉదాహరణకి సంఖ్యాకాండము 6:24 నుంచి ఏమని ఉంటుందంటే, మీరు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించవలసిన విధము ఏమనగా, యెహోవా మిమ్మల్ని కాపాడు, యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా తన సన్నిధి నీ మీద ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. దేవుడు దీవించమన్నాడు. అబ్రహాము ఇస్సాకును దీవించాడు. యాకోబు యోసేపు అన్నదమ్ములను దీవించినట్లు ఆదికాండం 49లో మనం చూద్దాం. అయితే ఈ ఆదికాండం 27:27 అని నేను పెట్టి ప్రార్థన చేసేవాడిని. ఇస్సాకు తన కనుదృష్టి మందగిల్లించినప్పుడు, తను పెద్దవాడయ్యాడు అనుకున్నప్పుడు, నా కుమారుడా ఏశావు నిన్ను దీవిస్తాను రా అని చెప్తాడు. ఆ సందర్భంలో వెనక నుంచి రెబెకా వింటారు. ఎప్పుడైతే కనీసం యాకోబు సీన్లో లేడు, రెబెకా సీన్లో లేదు, ఈ సంభాషణ ఎవరెవరికి జరుగుతుంది? సో సింపుల్. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు, నీ భార్య అయిన సారా ఎక్కడా అని రాయబడి ఉంటుంది. కానీ గుడారపు చాటు నుంచి ఆమె వింటూ నవ్వుకుంటూ నేను నవ్వలేదని అబద్ధం చెప్తుంది. అంటే అదే సందర్భము ఇక్కడ రిపీట్ అవుతుంది. యాకోబు ఏశావుతో చెప్తున్నాడు. కానీ ఇది వెనక నుంచి ఎవరు వింటున్నారు? రెబెకా వింటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంది ఎవరు? రెబెకా. ఇస్సాకు భోజన ప్రియుడు. చాలాసార్లు మన ధర్మం కూడా మన దేశంలో ఆశీర్వాదం అంటావు, కానీ దేవుని యొక్క వాక్యము చెప్తుంది, ఈ లోక సూక్తి చెప్తుంది, మొట్టమొదట నీవు ఎవరికి ద్వారైనా దీవెన కావాలంటే పిలిచి ఇంటికి ఆహారం పెట్టి దీవించబడతావు అని చెప్తుంది. సేవకుణ్ణి ఇంటికి పిలిచి ఎందుకు భోజనం పెడతారు? ఎవరినన్నా 10 మందిని ఇంటికి పిలిచి, నేను ఒక సింపుల్ సీక్రెట్ చెప్పానా మీకు? 10 మంది కుష్ఠరోగులను పిలుచుకొచ్చి భోజనం పెట్టండి, 10 మంది విధవరాలకి చీరలు ఇవ్వండి, 10 మంది ముసలోళ్ళని పిలిచి ఒకరోజు వాళ్ళకి టిఫిను అన్నం పెట్టండి, ఫినిష్.
స్వతంత్రించుకుంటావు అంటే దేవుని ఎదుట అతి విలువైన భక్తి ఏంటో తెలుసా? విధవరాండ్రని పరామర్శించుట, ఈ లోకంలో అనాథలను అభాగ్యులను ఆదరించుట. ఇదే కదా దేవుడు కోరుకుంటాడు. ఈరోజు మనము నేర్చుకుంటున్న టైటిల్ ఏంటో తెలుసా? ఆశీర్వాదము, దీవెన. కానీ ఇక్కడ ఈ సందర్భంలో యాకోబు అంటే అర్థం ఏంటి? మడిమను పట్టుకున్నవాడు. యాకోబు అంటే ఇంకొకటి ఏంటి? కుడి చేతి పుత్రుడు. అంటే యాకోబుని మోసగాడు అని కూడా మనము వేసాం. ఈ యాకోబు బెనోని దుఃఖపుత్రుని ఏమన్నాడు? బెన్ యమీన్, కుడి చేతి పుత్రుడు. అంటే యాకోబు మడిమని పట్టుకుంటే అంటే గర్భములో సైతము యాకోబు పెనుగులాడాడు. యాకోబు కోసం ఒక గొప్ప వాక్యం చెప్పిన, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పెనుగులాడి ఇశ్రాయేలుగా మారాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన ప్రభునందు ప్రియులరా, ఒక యాకోబుని ఇశ్రాయేలు దేశముగా అంటే ఒక్కడైన అబ్రాముని పిలిచి అబ్రహాముగా మార్చాడు. రైట్ రైట్ రైట్. అయితే ఈ అబ్రాముకి ఇస్సాకుని ఒక్కడనే ఇచ్చాడు, కానీ +1 ఇష్మాయేలు కూడా, అంటే 2 లేకపోతే ఒకటే అనుకుందాం. ఓకేనా? ఇస్సాకు ఎంతమందికి జన్మనిచ్చాడు? యాకోబు, ఏశావు ఇద్దరు. రైట్. అంటే ఈ ఇస్సాకు నుంచి హెయిర్స్ అంటే వారసులు, వాగ్దానంను స్వతంత్రించుకోవడానికి ఎంతమందికి అవకాశం ఉంది? ఇద్దరికి. ఒకటి ఏశావు, 2 యాకోబు. రైట్. అక్కడ ఇష్మాయేల్ని ముందుగానే కొట్టేశారు. ఇస్సాకే వాగ్దాన వారసుడు అని దేవుడు నిర్ణయించాడు. రైట్. అయితే ఇక్కడ ఏశావుని కొట్టేయలేదు. మలాకి అంటాడు, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. ఇవన్నీ చెప్తే ఎలా అవుతుంది? ఇప్పుడు ఎంతమంది వాక్యం చెప్పేస్తున్నప్పుడు నాది నేను చెప్తుంటే నీకు కళ్ళల్లో నీరు గిర్రని తిరగాలి కదా, కాదు కదా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, అంటే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పక్షపాత? ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పౌలు అంటాడు, వారు చిన్నవారై ఉండగానే, మరి తల్లి గర్భంలో ఉండగానే కదా నేను లేనా మీ ముందు? నేను ఇంకొక స్కెచ్ చేసేయట్లేదా? ఎలాగ దేవునికి ఇష్టమైపోవాలా? ఈ లోక ప్రేమలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, పంతాలు ఉంటాయి, అవి మనం పట్టించుకుంటూ పోతే హౌ కెన్ బి? మూలన కూర్చొనే మూలన ఉన్నవాడిని మూల పురుషుడిగా దేవుడు మారుస్తాడే. చిన్నప్పటి నుంచి ఏదో ఆశ, ఫ్యాన్ కింద కూర్చొని గుమస్తాగా అయిపోకంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. అంటే ఒక మాట చెప్పనా, యాకోబు సాధువై తల్లి కొంగుచాటున గుడారంలో నివసించాడు. ఏశావు బలవంతుడై వేటకాడై జంతువును వేటాడి. ఇస్సాకు ఏం చెప్పాడు? నా కోసం మంచి వేటాడి వేట మాంసం తీసుకొచ్చి భోజనం పెట్టమన్నాడు. మన ఏశావు అంతకు ముందే ఆ యొక్క చిక్కుడుగాయ కూరలో వండుకుంటుంటే అమ్మి పాడేశాడు. జస్ట్ అది టాపిక్ కాదు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇస్సాకు యాకోబుని దీవించలా, ఏశావు అనుకుని దీవించాడు, కానీ ఆ దీవెన స్వతంత్రించుకున్నవాడు యాకోబు. ఇది మన టైటిల్. అంటే నీవు ఎవరిని ప్రేమించావు? ఎన్నో కలలు కంటూ ఉంటాం కదా, మీకు తెలుసు కదా. ఇంకా భ్రమలో బతికెత్తు శ్రమలోనే మనము జీవితాన్ని కొనసాగిస్తున్నాం. యాక్చువాలిటీ ఆ రోజున తడిమి చూస్తే ఏశావు, స్వరము మాత్రం యాకోబు. పాటలు ఉంటే మీ కలం నీళ్ళు వస్తాయి కదా. అంటే దేవుడు మోసగాడ, దీవిస్తుంది ఇస్సాకు. ఎవరిని అనుకుని? ఏశావు అనుకుని. ఫైన్. మరి ఈ దీవెన దేవుడే కదా దయచేయాలి, దేవుని నామమున కదా. ఎగ్జాంపుల్కి హీలింగ్ గిఫ్ట్ అంటారంట, నాకుంది హీలింగ్ గిఫ్ట్. ప్రార్థన చేయుట నా వంతు, స్వస్థత చేయుట దేవుని తంతు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనున్నానండి,
ఇంకా నేర్చుకుంటున్నాను. ఇదిగో కొత్త ల్యాప్టాప్ కొనాలి, కొన్ని ప్రోగ్రామ్స్ ఇది పని చేయటం లేదు, దీన్ని అప్డేట్ చేయించాను, కొంతవరకు పనిచేసింది, ఇంకా నేను ఇంకా 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 అంటే ఒక మాట చెప్పిన, ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోండి, ఒక కత్తిని ప్యాషన్ అంటే ఏంటంటే దాన్ని దేనికి వాడతారు అనే దానికి ఈ కత్తుల్లో రకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్కి మాంసం కొట్టే కత్తి, చేపలు కోసుకునే కత్తి, చేతులు కోసుకునే కత్తి. అంటే ఆ వ్యక్తి రూపించబడుతున్న ఆ ఆయుధము లేకపోతే ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఆ పరికరము ఇప్పుడు దేనికోసం ప్యాషనేట్ చూసా అంటే బలవంతుని చేతిలో బాణముల వంటి వారు యవ్వనంలో. అంటే దేవుడు తన కృప కనికరము ప్యాషనేట్ నిన్ను రూపించాడు. దేనికి? ఇది వాక్యం. నీకు అర్థమవుతుందా? నువ్వు అనుకుంటే కుదరదు. దేవుడు నిన్ను దేనికి రూపిస్తున్నాడు, దేవుడు నీ ద్వారా ఏమి నిరూపించుకోవాలనుకుంటున్నాడు, నీవు నాకు వద్దు మొర్రో అన్నా కూడా అది జరిగి తీరుతుంది. అంటే ఫరోని రూపించింది దేవుడే, మోషేది దీన మనస్సుగా మార్చింది దేవుడే, ఇశ్రాయేలీయులని మోషే మీద తిరగబెట్టింది దేవుడే. కనుక ఇలా చెప్తూ పోతే ఎన్నో జీవిత సత్యాలు కదా. మరి ఈరోజు వాక్యము వాగ్దానము ఆదికాండము 27:28 ఏమనుంది? ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించు. రైట్? ఇప్పుడు ఇక్కడ దీన్ని డివైడ్ చేయాలి కదా. నెంబర్ 1, ఆకాశం నుంచి వచ్చేదేంటి? మంచు. యెషయా 55:10 విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము. అంటే ఆకాశపు నుంచి హిమము వర్షము ఏ విధముగా వచ్చి తిరిగి మరలక, అంటే ఆకాశము నుంచి మంచుని వర్షాన్ని ఇచ్చేది దేవుడు. భూమి భూమి సారాన్ని ఇస్తే ఆ సారము విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము. రైట్? నేను ఈ ప్రయాణాల్లో ఎన్నో నేలలు చూశాను. రాతి నేల, అజ్జికటమంటి నేల, ఇసుక నేల, సారవంతమైన భూమి, ఈ రాయలసీమ కదా. మరి ఏ భూమికి తగిన విధముగా ఆ భూమిలో దేవుడు దాచిపెట్టాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ భూమి సారము లేకపోతే నీవు ఎంత నీరు వేసినా, ఎగ్జాంపుల్కి మేము కువైట్లో ఉన్నాం కదా, ఇది ఇసుక నేల, ఇక్కడ ఏమి పండుతాయి? విత్తనం వేయకపోయినా ఆ చిన్న గింజ పడిన ఈత చెట్లు. అంటే అర్థం ఏంటంటే, ఈ నేలకి ఏది పండుతుందో మ్యాచ్ మేట్. అవి ముందుగా ఇక్కడ ఎడారిలో అరూహ వృక్షము అంటది బైబిల్. రైట్? అయితే ఇక్కడ మనము కల్టివేషన్, వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, ఆ మట్టి తేవాలి. నెంబర్ 2, ఆ నీళ్లు పోయాలి. నెంబర్ 3, ఆ వాతావరణం కల్పించాలి. రైట్? ఇప్పుడు సిమ్లాలో ఆ యొక్క యాపిల్స్ చాలా విలువైంది కదా. మరి మనకి ఈ శ్రీకాకుళంలో లంబసింగిలో ఆ వాతావరణాన్ని బట్టి మరి ఇక్కడ ఉన్నాయిగా యాపిల్స్. అంటే ఆ యొక్క ప్రభునందు ప్రియులరా, ఆకాశపు మంచు అంటే ఏంటి? వాతావరణం, భూమి సారం. రైట్? అంటే నీవు నా హృదయం మంచిది, నా హృదయం కుదరదు. నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా when you are in the control of God. ఎగ్జాంపుల్కి ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు కదా. రైట్? అయితే ఇప్పుడు ఏం జరిగింది? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా. ఈలోపు ఫరోని గిల్లింది దేవుడే. ఫరో బయలుదేరి వచ్చాడు తరిమేయడానికి. రైట్? ఇప్పుడు ఎర్ర సముద్రం ముందుంది, ఆగిపోయాడు మోషే. అక్కడ ఉన్న వాళ్ళు బ్లా 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 మొదలెట్టేశారు. అయితే ఇప్పుడు దేవుని కార్యము ఎప్పుడూ కూడా
సృష్టిని కంట్రోల్లో పెడతాడు. పంచభూతాలు, ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ 5ంటిని దేవుడు వాడుకుంటాడు. రైట్. ఇప్పుడు ఏం జరగాలి? ఫరో తరుముకు వచ్చేస్తున్నాడు. ఫరో రాకుండా దేవుడు ఏం చేయాలి? ఏ అగ్నిస్తంభం వీరికి ముందుగా నడిచిందో ఆ అగ్నిస్తంభం వెళ్ళి ఫరోకి, మోషే సైన్యానికి మధ్యలో ఉందండి. అంటే ఫరో అగ్నిస్తంభం దాటి రాలేడు. కనుక అగ్నిస్తంభం ఇటువైపు ఉన్న వీళ్ళకి వెలుగయ్యింది, అటువైపు ఉన్న వాళ్ళకి చీకటయింది. రైట్. ఎందుకు? మేఘం వారి మీదకి వెళ్ళింది, మధ్యలో అగ్నిస్తంభంగా దేవుడు నిలబడ్డాడు. రైట్. ఇప్పుడు గాలి, తూర్పు గాలిని అంటే ఈ గాలి ఏం చేసింది? ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏముంటుంది? అమ్మోనియా గాలి ఉంటుందండి, గ్యాస్, అమ్మోనియా గ్యాస్, దట్స్ ఇట్. గ్యాస్ బర్తా హై అంటారు. అంటే ఏంటి? ఏసీ, ఈ ఆ కంప్రెసర్ ఉంది కదా, కండెన్స్డ్ ఎయిర్ దాంట్లో నింపుతారు, గ్యాస్. రైట్. అంటే ఇప్పుడు ఈ గ్యాస్ ఏం చేసింది? మరి చలికి వీళ్ళు చచ్చిపోతారు కదా, ఫ్రీజ్ అవ్వాలి కదా. కనుక వీరికి వెచ్చదనము కలుగ చేసి ఆ చల్లదనం అంతా, అంటే ఒకే అట్ ద సేమ్ టైం వాళ్ళకి అగ్నిని, చీకటిని ఇచ్చాడు. వీరికి పగటిని, ఆ యొక్క చల్లదనాన్ని ఇచ్చాడు. కానీ మంచుని, ఆ యొక్క మంచు గడలుగా, ఆ ఎర్ర సముద్రపు నీళ్లు, అది ఒక వ్యక్తి వేసిన ఫిగరు, చేప అటు ఇటు సగం అయిపోయినట్టు ఆ యొక్క గోడలుగా, అంటే మంచు గడ్డలు, మంచు గోడలుగా వారి మధ్యలో నడిచి వెళ్ళిన ఆ చలికి వాళ్ళు చచ్చిపోతారు. అక్కడ వారికి వెచ్చదనాన్ని కలిగించాడు. ఎక్కడే అయిపోయిందండి వాక్యం, ఇంకెక్కడ చెప్తాం? అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుని యొక్క వాక్కు చేత సమస్తము కూడా స్వతంత్రించబడతాయి. ఇక్కడ ఈ ఆదికాండము 27:27 ఉంటే, అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకుని, అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి ఇచ్చిన చేని సువాసన, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత చూసారా, ఇప్పుడు 37వ వచనం నుంచి ఏముంది? రైట్. 37 ఏశావు వచ్చాడు, అర్థమైపోయింది, యాకోబు ఎత్తుకుపోయాడు. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగాను నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చింది. అంటే ఏంటి? వన్స్ ద వర్డ్ గాడ్ స్పోకెన్, వెళ్ళిపోయింది. ఆ దీవెన ఎవరికి వెళ్ళిపోయింది? ధాన్యము, ద్రాక్షారసము ఇచ్చి అతని పోషించి తిని కనుక నా కుమారుడా నీకు ఇంకేమీ ఇవ్వలేదు. అంటే ఇక్కడ స్పష్టముగా ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, యాకోబు ఆశీర్వాదాన్ని సంపాదించాడు. షార్ట్ చేసేస్తున్నాడు. ఆదికాండము 49:22 యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద నిలిచెడి. ఇదిగోనండి, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక. అంటే ఈ ట్రీ, ఈ ప్లాంట్ ఎక్కడుంది? నీటి కాలువల వారన. చూసారా? మరి ఎడారిలో ఉండే చెట్టుకి, ఈ నీటి వారన ఉండే చెట్టుకి తేడా ఏంటో తెలుసా? దీని వేరు చిన్నగానే ఉంటుంది, ఇది నీళ్లు వెతకాల్సిన పని లేదు, నీళ్ళు వచ్చి తడిపి ఎదుగమ్మా అంటే. అదే ఎడారిలో ఉన్న వృక్షం అంట నీళ్లు వెతుక్కుంటూ భూమికి లోతుగా లోపలికి వెళ్తాయంటండి. ఇంకోటి చెప్పిన, ఈ బాంబూ ట్రీ, ఈ ఏమంటారు, ఎదురుకర్ర అనాలి, ఓకే, బాంబూ ట్రీ. ఇప్పుడు ఈ బాంబూ ట్రీ మనకి ఈ కర్రలు చేస్తారు కదా, అది ఎలాగ ఆకాశమంతా ఎత్తు ఎదుగుతుంది తెలుసా? దాని వేరు లోతుగా కిందకి వెళ్ళి లోపల జటలుగా అల్లుకొని నీళ్లు ఎక్కడున్నాయో వెతుకుతూ వేరు వెళ్తుంది. ఆ ఉన్న స్థలం నుంచి నీళ్లు పిండుకొని అది ఎదుగుతుందంట పైకి.
ఇవంతా లోపల జరుగుతున్న ప్రాసెస్ కదా. ఆలోచించు, నీ గుండెల్లో అంత దమ్ము ధైర్యం ఉందా? నేనున్నాను నీకు. ఎందుకు అంటే పదే పదే నేను చెప్పగలుగుతున్నాను, ఐ డిడ్ మై ఎలక్ట్రానిక్స్, మంచి జాబ్ నాకు ఇచ్చింది, మంచి లైఫ్ ఇచ్చింది, కెరీర్. కానీ గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ ఆన్ మీ. హీ డిడ్ సీన్ మీ. ఆయన నన్ను చూశాడు. నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించు. విలుకాండ్రు అతని, ఇది మన సబ్జెక్ట్ కాదు. ఏమంటున్నాడు? దేవుడు యోసేపుని ఎలా దీవించాడని యాకోబు యోసేపుని దీవిస్తున్నాడు. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతో. అగాధ జలముల లోపలికి వెళ్ళేది ఆ యొక్క, ఆలోచించారా, వెదురు కర్ర, ఆ చెట్టండి. అందుకు ఆకాశం పైకి అది వెళ్తాదండి. స్తనముల దీవెనలతో, గర్భముల దీవెనలతో నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన. ఈ ఆదికాండము 49 అంతా కూడా ఆ 12 మంది కుమారుల ఆశీర్వాదం ఉంటుంది. ఇంకా మనము సంఖ్యాకాండము 18, 12 చూస్తే, వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములు అనగా నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనది. ఇది ఎవరికి చెప్తున్నాడు? అహరోను కుమారులకి. అంటే ద్రాక్షారసము దేనికి సూచన? సంతోషము, జాయ్, ప్రాస్పెరిటీ. ఈ గోధుమలు దేనికి సూచన? పోషింపబడుట, సమృద్ధి, గ్రీన్. అంటే ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 28వ వచనం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును, అతనిపై ఆకాశపు మంచు కురిపించును. చూసారా? ఇశ్రాయేలు యెహోవా నిన్ను రక్షించిన, నిన్ను పోలిన వాడెవడు? అంటే ప్రభువునందు ప్రియులరా, దేవుడు భాగ్యము ఇచ్చేవాడు. ఇప్పుడు మనం ముగిస్తే ద్వితీయోపదేశకాండము 11, 12. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని. అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీకు ఒక్క మాటలో చెప్పనా? కువైట్లో పెట్రోల్ పండింది, రైట్. వీళ్ళు ధనవంతులైపోయారు. కానీ మన దేశంలో మీకు తెలుసా, అన్నీ ఉన్నాయండి సమృద్ధిగా. అవర్ ల్యాండ్ ఈజ్ ఎ బ్లెస్డ్ ల్యాండ్. ఇంకా ఇశ్రాయేలీల దేశం చెప్పనా, వారికి లేనిదంటూ లేదండి, వారు వెతికి పట్టుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీకు దేవుడు ఇవ్వనిదంటూ ఏదీ లేదు. ఈ తలకాయ మాంసం తింటారు కదా, 5 కేజీలు 2 కేజీలు కాదు. నీకు నాకు ఇచ్చిన తలకాయని మనం వాడితే, నీకు ఎదురు తిరిగిన ప్రతిసారి నువ్వు ఎలాగా థింక్ ఎ న్యూ థింగ్, డూ ఎ న్యూ థింగ్. నేనున్నానుగా. నాకు ఎదురు దెబ్బ తగిలిన ప్రతి క్షణం నేను ఏం చేసేయాలా? చూసా? అంటే కరోనా వచ్చింది, ఇప్పుడు వ్యాక్సిన్ ఏమంటున్నారు, అది డేంజర్ అయిపోయింది, చచ్చిపోతున్నారు. అందరూ వేయించుకొని వెళ్ళే బాగున్నారు. మనం ఎలాగో చచ్చిపోతాం. కమాన్, వై ఆర్ యూ ఫికరింగ్ అబౌట్ ద వ్యాక్సిన్ యార్? దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాక్సిడెంట్లో పోతావు, అక్కడ పోతావు, ఎలా పోయే ఉంటే పోతావు. బట్ నీవు ఇవ్వబడిన ఈ సమయంలో, ఇప్పుడు యాకోబుకి దీవెన ఇవ్వబడింది కదా, మరి ఇశ్రాయేలుగా ఎలా మార్చాడు? దీవెన్ని ఎలా స్వతంత్రించుకున్నాడు? ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, లాబానుతో చెప్తున్నాడు. నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకుని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి
రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు. నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడయుండి యాకోబు దేవుడిగా ఇశ్రాయేలు దేవుడిగా పిలువబడుతున్న దేవుడు. ఈరోజు యాకోబు ఇశ్రాయేలుగా ఊరికే మారలా. 2 అక్క చెల్లెలు కబడ్డీ ఆడారు. తగుదునమ్మా అని పంతాలకు పోయి ఇద్దరిని కంటారు. 12 మంది కుమారుల్ని కని తన సొంత కుమార్తె దేన అన్యాయమైపోయి గుండె పగిలి ఏడ్చి, ప్రేమించిన కుమారుడు దూరం అయిపోయి గుండె పగిలి యాకోబు కన్నీరు. నీ జీవితం కఠినమైన శ్రమల గుండా వెళ్తుందా? ఇరుకుల ఇబ్బందుల గుండా వెళ్తుందా? నిందలు అపనిందల గుండా వెళ్తుందా? అవమానములుగా నేనున్నాను ఇక్కడ. యాకోబు రాహేలును ప్రేమించిన రాహేలుని చంపేశాడు. ఆ యోసేపును ప్రాణం అనుకున్నాడో తీసి పాడేశాడు. బెన్యామీను ప్రాణం అనుకున్నాడో తన చేతులతో పంపించేస్తున్నాడు. ఒట్టివాడై వచ్చాడు. పదా ఐగుప్తుకి అన్నాడు దేవుడు. ఈరోజు ఇశ్రాయేలుగా ఒక యాకోబు దేవుడు మార్చాడండి. నీ జీవితము, నా జీవితం, ఆశీర్వాదాలు అందరి సొంతం, కానీ అందరికీ దేవుడు ధారాళంగా ఇస్తున్నాడు. స్వతంత్రించుకోవాలి అంటే నేనున్నాను. ఎరికో గోడలు అంటున్నాయి, గొలియాతులు వస్తారు, ఎర్ర సముద్రం వస్తుంది, ఆ అగ్నిజ్వాలలు వస్తాయి, నదులు జలపాతాలు వస్తాయి. నువ్వు వెళ్ళాలి, నేను నిన్ను విమోచించి తిని అంటాడు దేవుడు. సబ్జెక్ట్ ఎక్కువ చెప్పేసినట్టున్నాను కదా, అందుకే సిద్ధపడి టై కట్టుకొని కూర్చుని మరీ చెప్పాను. రైట్, ఇవాళ పంపించడం నేర్చుకోండమ్మా, అప్డేట్ అవ్వండమ్మా. కొత్త కంప్యూటర్ దేవుడు ఇచ్చునుగాక, దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రార్థించమన్నారు, ప్రార్థిస్తున్నాం. ఇంగ్లీష్ భాషను చదవలేదు, ఏం చదవలేదు, టైం అయిపోయింది నాయన. మీరు నీ చేతులకు ఇస్తూ నేర్పించమని, నేర్చుకొనుటకు ఇప్పుడైనా కూడా వీరు కార్యము చేయమని యేసు నామమున దీవించి నీ కృపతో, సమాధానంతో, ప్రేమతో నింపుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి పంపించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించాడు, సమృద్ధిని ఇచ్చాడు. నన్ను ఇండియాలో పుట్టించాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియా. నేను కువైట్లో ఉన్నాను. కువైట్ యొక్క ఉప్పు తిన్నవాడిగా చెప్తున్నాను. దేవుడు వీరందరినీ అందరికీ ఇచ్చాడు. నీవు దాన్ని బయటికి తీయడమే నీ వంతు. దేవుడు దీవించడం దేవుని తంతు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.